ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్ సదటి కన్నుమూశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇబ్రహీం రైసీతో పాటు మరో 9 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు. వాళ్ళు ప్రయాణిస్తోన్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో కొత్తగా నిర్మించిన ఓ డ్యాం ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ. హమాస్, హెజ్బుల్లా డ్యాం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత హెలికాప్టర్లో రాజధాని టెహ్రాన్కు తిరుగుముఖం పట్టారు. ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లోని వర్జాఖాన్, జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోంమంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు. పొగమంచు, ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పైలట్ హెలికాప్టర్ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారన్నారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో విస్తరించి ఉన్న డిజ్మర్ అడవుల మధ్య ప్రమాదం సంభవించడం వల్ల సహాయక భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా సహాయక చర్యలో తీవ్ర జాప్యం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకోవడానికి సహాయక సిబ్బందికి సుమారు 20 గంటల సమయం పట్టింది. హెలికాప్టర్ శకలాలను గుర్తించడానికి టర్కీ వినియోగించిన డ్రోన్లు సంఘటనా స్థలాన్ని గుర్తించాయి. దాని జాడ తెలిసిన తర్వాత సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఖరార్ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ముక్క చెక్కలైంది. మృతుల శరీర భాగాలు గుర్తించడం సైతం కష్టతరమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో జీవించి లేరని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. మొత్తం 9 మంది దుర్మరణం పాలైనట్లు నిర్ధారించింది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటన ఉదంతం మొత్తం కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదాన్ని గుర్తు చేసింది. వైఎస్ఆర్ సైతం బెల్ రకానికి చెందిన హెలికాప్టర్ను వినియోగించారు. నాడు వైఎస్ఆర్, నేడు ఇబ్రహీం రైసీని పొట్టన పెట్టుకుంది బెల్ 212 హెలికాప్టర్.